మీరు సుందర్ పిచ్చై అంతా ఐఐటి మెడ్రాస్లో ఫ్రెండ్స్ కదా, ఐఐటి మెడ్రాస్లో చదివాం. సార్ ఇప్పుడు ప్రొఫెసర్ గారు మన సుందర్ పిచ్చై గారు అతను ఐఐటిలో చదువుకున్నారు. ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అతను మరి మీరు మన నిమ్మగడ్డ రవి గారు వీళ్ళంతా నాదేంట్ల వీళ్ళంతా మీరు మీ కాలేజ్లో ఐఐటి మెడ్రాస్లో మీ కొలీగ్స్ అని విన్నాను. అంటే వాళ్ళ గురించి కొంచెం ఏదైనా డీటెయిల్స్ చెప్పండి, తెలుసుకుందాం ఉంది. డెఫినెట్గా మేమంతా ఒక కాలేజీలో చదివిన వాళ్ళం. సుందర్ పిచ్చై గారు, రవి నిమ్మగడ్డ, ఇంకా చాలామంది. నేను ఐఐటి మెడ్రాస్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ అనమాట. సుందర్ పిచ్చై గారు మెడ్రాస్లో పెరిగాడు. మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఆయనకి సీట్ వచ్చింది. మీది? నాది ఫిజిక్స్. పిహెచ్డి డాక్టరేట్షిప్ నేను అక్కడే చేశాను. అలాగే ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కో బ్రాంచ్, అంతేకాదు ఎస్వి గోపాల్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. మేమంతా రాజమండ్రి కాలేజీలో కొంతమంది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్న ఎస్వి గోపాల్ అని, భాస్కర్ అని ఇలా. సో వీళ్ళేమో మెడ్రాస్ నుంచి వచ్చారు, ఐఐటిలో కలుసుకునే వాళ్ళం. సరే, అప్పుడు సుందర్ పిచ్చై గారి భార్య ఏమో ఐఐటి ఖరగ్పూర్లో ఆవిడ చదివింది. అప్పుడు టెలిఫోన్స్ ఉండేవి కాదు కదా, అందుకని చెప్పేసి ఈయన లవ్ అఫేర్ ఉండేది సుందర్ పిచ్చై గారికి. వీళ్ళు వస్తే ఐఐటి ఖరగ్పూర్ వెళితే అంజలి అనమాట ఆవిడ, అంజలిని పిలవమంటే మేమంతా వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్కి, అంజలి ఫ్రెండ్స్కి ఈయన స్లిప్ రాసి ఇచ్చేవాడు, పంపితే ఆమె బయటకు వచ్చేది. సో ఇవన్నీ కామన్, ఇవన్నీ జరుగుతున్నవి. అయితే సుందర్ పిచ్చై వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంకులు. అందుకని ఆయన ఏంటంటే చక్కగా ఈ అబ్బాయి యొక్క తెలివితేటలను బాగా గమనించాడు. విపరీతమైన మంచి మెమరీ పవర్ ఉండేది అతనికి. మెమరీ పవర్ ఉండి టెక్నాలజీ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది అతనికి. సో ఆ విధంగా ఆ ఇంట్రెస్ట్కి మనకి ఏం చేశాడు, వీడికి మంచి చదివిస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి స్కూల్స్లో వేశాడు. తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంటెక్ వచ్చింది. అందులో మెటీరియల్ సైన్స్ దాంట్లో కూడా వచ్చిందనమాట, మెటీరియల్ సైన్స్ ఎంటెక్. సో ఆ విధంగా అతను సుందర్ పిచ్చై ఏం చేశాడంటే గూగుల్ క్రోమ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం గూగుల్లో క్రోమ్ అని ఉంటుంది, అది 2012లో 2008కి మనకి నేషనల్కి డెడికేట్ చేశారు జనం. దాన్ని ఇప్పుడు ఈయనకి అప్పచెప్పి ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి సుందర్ పిచ్చై గారికి అప్పచెప్పారనమాట. సో అతను అవి టీం వర్క్ చూసుకుంటుంది. ఇప్పుడు ఈయన ఇప్పుడు లీడ్ చేస్తూ ఉంటారు, సిఇఓ కాబట్టి గూగుల్ సిఇఓ కింద ఇచ్చారు. మరి కిరణ్ పిచ్చై, కావ్య పిచ్చై, వాళ్ళ పిల్లలు కూడా నాకు బాగా పరిచయం. సో అంతా ఏముండదు, అంటే టీం వర్క్ చేయిస్తారు, ముందుకు వెళ్తూ ఉంటారు. సుందర్ పిచ్చై ఏంటంటే ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా మళ్ళీ మేము చదువుకున్న అలుమ్ని మేము ఐఐటి మెడ్రాస్కి వస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటారు. సుందర్ పిచ్చై ఖరగ్పూర్లో కూడా సత్యనారాయణ కూడా వస్తారు. ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు మళ్ళీ యాన్యువల్ డే రీయూనియన్లు జరుగుతూ ఉంటాయి. కలిస్తే మిగతా జూనియర్స్కి అందరికీ ఆయన అప్పుడు సీఈఓ అని మర్చిపోయి మామూలుగా జోకులు వేసుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు సార్ మీరు అప్పుడు చదువుకున్నప్పుడు కాపీలు కొడతారా సార్, స్లిప్లు కొట్టారా నీ పిల్లగాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కామన్. ఇవన్నీ అంటే ఈ టెన్షన్స్ అన్నీ పోవడానికి సుందర్ పిచ్చై అంటే నిరంతర కృషి. అతననే కాదు, ఎవరైనా సరే ఎవరి లెవెల్లో. ఇప్పుడు రవి నిమ్మగడ్డ ఉన్నాడు, అతను కూడా మరి ఆయన చాలా కంపెనీస్కి సీఈఓగా చేశాడు. ఇన్ఫోసిస్లో చేశారు. అలా రకరకాల కంపెనీలు చేసేసి మళ్ళీ రిజైన్ చేసి వీళ్ళ సొంత యూనిట్స్ ఎంపవర్మెంట్. ఎంతసేపు కూడా టెక్నోక్రాట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మేము జేఎన్టీలో కూడా, ఐఐటీస్లో కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా నేను ఐఏఎమ్స్కి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ స్టడీస్కి వెళ్తాం. ఐఎంలో ఏబీసీకి, అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా. ఇక్కడ ఏం చేస్తామంటే మేము పిల్లలకి చెప్పేటప్పుడు, అరే మీ అంతకు మీరు ఎంప్లాయీ అవ్వాలని చూడకండి రా, ఎంప్లాయర్ అవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి రా. మీరు ఉద్యోగం నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, చదువు అయిపోయిందని ఏడుస్తా కూర్చోకండి. ఉద్యోగం అనేది నాన్ టెక్నికల్ వాళ్ళు అలాగ అడుగుతారు. మీకేం పోయేకాలం ఉందా, మీరు అంతే టెక్నోక్రాట్స్, ఇంజనీర్లు, డాక్టర్లు మనం ఇవ్వాలి, ఇండస్ట్రీలు పెట్టాలి. ఇప్పుడు రవి నిమ్మగడ్డ ఏమంటాడు, ఒక ఎకరం పొలంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఫంక్షన్ అయిపోతున్నాయండి, అసలు ఇంజనీరింగ్ రీసెర్చ్ లేదు, రీసెర్చ్ ఏం చేస్తున్నారని అన్నది కరెక్టే. మరి ఇప్పుడు మేము ఎప్పుడు అందుకనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలంటాను. ఎలా అంటే మీకు ఫోకస్ ఉంటుంది, ప్రొఫెసర్లం కాబట్టి మాకు ఫోకస్ ఉంటుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చదివినటువంటి ఒక డాక్టర్కి గవర్నమెంట్ దాంట్లో ఫోకస్ ఎక్కువ, రకరకాల పేషెంట్స్ వస్తారు. అలాగా గవర్నమెంట్ ఐఐటీస్లో కానీ ఈ యొక్క జేఎన్టీయూ లాంటి కాలేజెస్లో మీకు ఫోకస్ ఎక్కువ, రకరకాల ల్యాబ్స్లో ఉంటాయి. కాబట్టి సుందర్ పిచ్చై అలాగా అయ్యాడు కాబట్టి అచంచల కృషితో ఎదిగాడు అనమాట. వెళ్తాడు, అలాగే ఛాలెంజెస్ ఉంటాయి, దింపేయాలని చూస్తారు, ఇవన్నీ కామన్. ఇవన్నీ కూడా ఏదైనా యువత ఆయన ఆదర్శంగా తీసుకొని చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, గూగుల్ క్రోమ్లో, సాఫ్ట్వేర్లో ఎదగాలి.